హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిన్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. పూజ చేసుకున్నారు అందరూ పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చెప్పుకునే విషయం ఏంటంటే, అమ్మవారి పూజలో ఎన్ని గంటలు కూర్చున్నామన్నది ముఖ్యం కాదు. ఒక రెప్పపాటు సమయమైనా అమ్మవారిని చూస్తూ ఆవిడ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఒక్క సెకండ్ అయినా ఆవిడ చూపు మన మీద పడాలని కోరుకోవడం ముఖ్యం అన్నమాట. ఎంత ఆర్భాటంగా పూజ చేసామన్నది ముఖ్యం కాదు, ఏ విధంగా అమ్మవారిని పూజించాలి, ఆవిడ్ని ఏ విధంగా అనుసరించాలి అనేది ముఖ్యం అన్నమాట. అంతేగాని ఆర్భాటం కాదు, అనుగ్రహం కావాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి, ఆర్భాటం కాదు. కాబట్టి ఏదైనా సరే ఎప్పుడూ చేసే విధంగానే పూజ చేయడం మంచిది. మనం స్టార్టింగ్లో ఎలా ప్రారంభించామో అలాగే చేసుకోవాలి. కొత్తగా ఎన్నో రకాలుగా చేస్తున్నారు పూజలు. అది ఎవరిష్టం వాళ్ళదనుకోండి, కాదని నేను అన్ను. కాకపోతే లేనివి మొదలు పెట్టకూడదు, ఉన్నాయి వదులుకోకూడదు. కొత్త పద్ధతులు చేసుకోవచ్చు, ఎవరిష్టం ఆడదండి, ఎవరి పద్ధతిని వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే మనకి కావాల్సింది ఏంటంటే, ఎంత పూజ చేసినా అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి పాదాలు పట్టుకుని ఒక్క రెప్పపాటు సమయాన్నైనా అమ్మ మన వంక చూడాలి అనుకుని భక్తితో చేయాలి పూజ. ఒక్కటే కోరుకోవాలి ఏంటంటే, ఎన్ని గంటల పూజ చేసినా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి అనే ఇదిలో చేయాలి పూజ. అవునంటారా కాదంటారా? నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.